వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. ఈరోజు మనం మహిళల సాధికారత గురించి చర్చిద్దాం. ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో, నన్ను కొంతమంది చేయమని చెప్పేసి అడిగారు. సో ఇదేం లేదు, నేను మ్యాటర్ అంతా ఎక్కడ తీసుకున్నా అంటే యోజన నుంచి తీసుకున్నా. ఇది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో నేను బ్రీఫ్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేడు అత్యధిక దేశాలు లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతను దేశం, సమాజం మరియు కుటుంబాల అభివృద్ధికి అవసరమైన అంశాలుగా పరిగణలోకి తీసుకుంటున్నాయి. మహిళలు ఎక్కువగా లింగ అసమానతను మరియు అణచివేతను ఎక్కువగా అనుభవిస్తున్నారు. మహిళల ఆరోగ్యం, పోషకం మరియు విద్యా స్థాయిలు పురుషుల కంటే బాగా తక్కువ. మహిళలు తక్కువ నైపుణ్యం మరియు తక్కువ చెల్లింపు ఉద్యోగుల్లో కేంద్రీకృతమై ఉన్నారు. వీరు పురుషుల కంటే తక్కువ వేతనం, ఆదాయం కలిగి ఉన్నారు. భారతదేశంలో 35.6% మహిళలు తక్కువ శరీర బరువు కలిగి ఉన్నారు. అంటే వాళ్ళ వయసుకు తగ్గ బరువు లేరు. ఇక్కడ మనకు సుస్పష్టంగా మహిళల్లో పోషకాహార లోపం కనిపిస్తుంది. ప్రతి 3 మహిళల్లో ఒకరు పోషకాహార లోపానికి గురవుతున్నారు. ప్రతి 2 మహిళల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారు. సో ఇక్కడ మనకు కొంచెం ఇంపార్టెంట్, గర్భిణీల్లో, చిన్నపిల్లల్లో పోషకాహార లోప సమస్యను అధిగమించడానికి సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకం దేనికోసం, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గర్భిణీల్లో, చిన్నపిల్లల్లో పోషకాహార లోపను తగ్గించడం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా పేరు పొందింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రసూతి మరణాల రేటును లేకపోతే నిష్పత్తి 3కు తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జననీ సురక్ష యోజన ద్వారా ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు కొన్ని కీలకమైన చర్యలు చేపట్టింది. నెక్స్ట్, జననీ శిశు సురక్ష కార్యక్రమం కింద గర్భిణీలకు శస్త్రచికిత్సతో పాటు ప్రసవాలకు ఎటువంటి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్, జననీ సురక్ష, జననీ శిశు సురక్ష కార్యక్రమం. ఈ 2 ఇంపార్టెంట్ మనకు ఒకసారి చూసుకోండి. జననీ శిశు సురక్ష కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే తల్లులకు, పిల్లలకు అవసరమైన ఆరోగ్య సేవలను ఎప్పటికప్పుడు చూసేందుకు తల్లి పిల్లల సంరక్షణ కార్డు, గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవ సమయంలోనూ, ప్రసవం అనంతరం టీకా, మందుతో సహా సేవల కోసం తల్లి పిల్లల సంరక్షణ విధానం, ప్రసూతి సంరక్షణ నాణ్యతను పెంపొందించడానికి వీలుగా తగిన స్థాయిలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ప్రసూతి మరణాల సమీక్షలు అమలు చేస్తూ ఉంది. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే జననీ శిశు సంరక్షణ యోజన అంటే తల్లి పిల్లకి ఇద్దరి. నెక్స్ట్, జననీ సురక్ష యోజన అంటే ఆసుపత్రిలో ప్రసవాలు. ఈ రెండింటికి డిఫరెంట్ చూసుకోండి. ఓకే, RGI SRS తాజా నివేదిక ప్రకారం ప్రసూతి మరణాల నిష్పత్తి ప్రతి 1,00,000 జననాలకు 2007-2009 సంవత్సరాల్లో 212 కాగా అది 2010-2012 నాటికి 178కి తగ్గింది. అలాగే భారతదేశంలో బాలికల ఉజ్వల భవిష్యత్తు సంక్షేమం కోసం హర్యానాలోని పానిపట్టు వద్ద జనవరి 2014 సంవత్సరంలో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీని యొక్క ప్రస్తుత బ్రాండ్ అంబాసిడర్ సాక్షి మాలిక్. ఈమె 2016 ఒలింపిక్లో రెజ్లింగ్లో కాంస్య పథకం గెలుచుకుంది. నెక్స్ట్, ఇంకా మనం మహిళల యొక్క ఆర్థిక భద్రత గురించి చూసినట్లయితే పలు సవాళ్ల మధ్య భారతదేశంలో మిలియన్ల కొద్దీ మహిళలు పాత అవరాలను అధిగమించి సొంత గమ్యాన్ని చేరుకుంటున్నారు. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం, జాతీయ గ్రామీణ
ఉపాధి మిషన్ ద్వారా కొంత మేరకు వాళ్ళకు ఆర్థిక స్వావలంబన అనేది జరుగుతూ ఉంది. కొంచెం వాళ్ళు పనికి వెళ్ళడం ద్వారా కొంచెం వాళ్ళకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. తద్వారా వాళ్ళు కొంతలో కొంత ఆర్థిక అవసరాలను తీర్చుకుంటున్నారు. నెక్స్ట్, మహిళల ఆర్థిక స్వావలంబనలో తరచుక పథకం రాష్ట్రీయ మహిళా కోష్. ఈ పథకం ద్వారా పేద మహిళలకు మార్కెట్లో సంబంధాలు కలగజేసి క్రమం తప్పకుండా నిధులను సమకూరుస్తాయి. అదేవిధంగా స్వయం సహాయ బృందాలను మరియు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో మహిళా ఈ-హత్ను ప్రారంభించారు. మహిళా పారిశ్రామికవేత్తల అవసరాలు, ఆకాంక్షలను తీర్చడం కోసం ఆర్ఎంకే అంటే రాష్ట్రీయ మహిళా కోష్ ద్వారా దీన్ని స్టార్టప్ సంస్థగా ప్రారంభించారు. నెక్స్ట్ వస్తే ప్రధానమంత్రి జన్ధన్ యోజన లక్షలాది మంది మహిళల్లో విశ్వాసం పెంపొందించింది. పేదరికం, అప్పులతో కూడిన విషయ వలయాన్ని ఛేదించుకొని బయటకు రావడానికి అవకాశం కల్పించింది. గేట్స్ ఫౌండేషన్ 3వ వార్షిక సర్వే ప్రకారం 47% మంది మహిళలు PMJDY ఖాతా కలిగి ఉన్నారు. నెక్స్ట్ మనము లింగ నిష్పత్తి ఆలోచన ధోరణులు, ప్రభుత్వ విధానాల గురించి చూద్దాం. 1980వ దశకం తర్వాత దిగ్భ్రాంతి కలిగించే ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ, అమృత్సర్, బొంబాయి తదితర పెద్ద నగరాల్లో గర్భస్థ శిశువు అభివృద్ధిని తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని లింగ నిర్ధారణకు వినియోగిస్తారని స్పష్టమైంది. తద్వారా తల్లి గర్భంలో ఉన్న పిండం ఆడ శిశువు అని తేలితే వెంటనే ఆమెకు అబార్షన్ అనేది చేయించడం జరుగుతూ ఉంది. లింగ నిర్ధారణ నేరపూరిత చర్యగా పేర్కొంటూ ఒక చట్టం చేశారు. అదే గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిరోధక చట్టం. 1990 దశకం నుంచి భారత్లో ఆర్థికాభివృద్ధి పుంజుకున్న సమయంలోనే బాలల లింగ నిష్పత్తి వేగంగా పడిపోవడం గమనార్హం. పెద్ద ఎత్తున ఆర్థిక విస్తరణ, పరివర్తన జరిగినప్పటికీ నిజానికి అభివృద్ధి ప్రయోజనాలు అసమానంగా ఉన్నాయి. పాత ఉద్యోగుల స్థానంలో కొత్తగా ఉపాధి అవకాశాలు పెరగలేదు. వీటన్నిటిలో మహిళలే సమిధలుగా మిగిలారు. 2001 సంవత్సరం జనగణన తర్వాత అనేక రాష్ట్రాల్లో 1 నుంచి 6 మధ్య వయసున్న బాలల లింగ నిష్పత్తిలో ఎక్కువ తేడా ఉన్నట్టు గుర్తించారు. దీంతో చాలా రాష్ట్రాల్లో అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు. కొన్ని రాష్ట్రాల్లో బాలిక పట్ల ఉన్న వివక్షను రూపుమాపడానికి అప్పటికే అమల్లో ఉన్న పథకాలను సవరించారు. అటువంటి అనేక పథకాల్లో ఉదాహరణకు మనం అప్ని బేటీ అప్ని ధన్ మరియు బంగారు తల్లి అనే కార్యక్రమాలను ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఈ పథకాల ద్వారా బాల్య వివాహాలను అరికట్టడం జరిగింది. అనగా 18 సంవత్సరాలు పూర్తవుతూనే అమ్మాయికి పెళ్లి చేయడం జరుగుతుంది. దీన్నే షరతులతో కూడిన నగదు బదిలీ పథకంలా మార్పు చేసి హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లన్లీ, ధనలక్ష్మి వంటి పథకాలను పలు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. అమ్మాయి పుట్టినప్పుడు ఆమె పేరిట బ్యాంక్ ఖాతాను తెరిచి ఆమెకు టీకాలు ఎప్పుడైతే వేస్తారో అప్పటి నుంచి ఆమెకు బడికి వెళ్ళి చదువుకొని 18 సంవత్సరాలు నిండేంత వరకు ఆమెకు ఆర్థిక సహాయం అనేది అందిస్తున్నారు. 11వ పంచవర్ష ప్రణాళిక కన్నా ముందు మహిళలు మరియు వాళ్ళ అభివృద్ధి కోసం వీళ్ళ అధ్యయనానికి ఒక కమిటీని రూపొందించడం జరిగింది. ఆ కమిటీ ఏం చెప్పిందంటే వాళ్ళకంటూ ఒక సామాజిక మౌలిక వసతులు పేరిట ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ కమిటీ సూచించింది. ఈ కమిటీ ఏం చేస్తుందంటే నిరుపేద వర్గాల్లో మహిళలను సామాజికంగాను ఆర్థికంగాను మరింత చురుకైన పాత్రను పోషించడానికి తమ మద్దతును ఇస్తుంది. నెక్స్ట్, భారత స్వతంత్రోద్యమంలో మహిళల పాత్ర గురించి చర్చిద్దాం. ఈ భారత స్వతంత్రోద్యమంలో మహిళల యొక్క పాత్ర 1880వ దశకం నుంచి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మహారాష్ట్ర, బెంగాల్లో ప్రభావితమైందని చెప్పుకోవచ్చు. ఇంకా 19వ శతాబ్దంలో దేశమంతటా మహిళా సంఘాలు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ సంతతికి చెందిన అనీ బెసెంట్
1917లో భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పాయింట్ కొంచెం గుర్తు చేసి పెట్టుకోండి, మైండ్లో హోల్డ్ చేసి పెట్టుకోండి. ఇంకా చూస్తే 1920 దశకం నుంచి మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన స్వతంత్రోద్యమ పోరాటంలో పెద్ద ఎత్తున స్త్రీలు పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. 1910లో భారత శ్రీ మండల్ను ఏర్పాటు చేశారు. సో ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే సరళా దేవి చౌధరాణి గారు. ఈమె రవీంద్రనాథ్ గారి మేనకోడలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మహిళలకు ఓటు హక్కు కోసం ఐర్లాండ్ లో పోరాటం జరిపిన మార్గరెట్ కజిన్స్ భారత మహిళా ఓటు హక్కు బిల్లును రూపొందించి మహిళా భారత సంఘాన్ని స్థాపించారు. సరోజినీ నాయుడు గారు 1917 కాలంలో ప్రముఖ జాతీయవాదిగా ఆవిర్భవించారు. 1925లో ఈమె భారత జాతీయ కాంగ్రెస్ 2వ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1905 బెంగాల్ విభజన వ్యతిరేకంగా నిరసన జరుపుతున్న సమయంలో సరోజినీ నాయుడు గారు భారత జాతీయోద్యమంలో చేరారు. 1915 నుంచి 1918 మధ్య కాలంలో ఈమె భారత్లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి మహిళా సాధికారత, జాతీయవాదం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. భారత మహిళా సంఘం నెలకొల్పడంలో ఈమె కూడా సాన్నిహిత్య ప్రమేయం ఉందని చెప్పుకోవచ్చు. లండన్ వెళ్ళిన మహిళల ఓటు హక్కుల ప్రతినిధి బృందంలో ఈమె వెంట ఉన్నారు. దేశభక్తి సంస్థ హిందుస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘం ద్వారా దుర్గా వదిన అని పిలిచే అలియాస్ దుర్గాదేవి ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈమె భర్త భగవతి చరణ్ ఓహ్రా HSRAలో సభ్యుడు. శాడర్స్ హత్య అనంతరం మారువేషంలో భగత్ సింగ్ పారిపోయిన రైలు ప్రయాణంలో ఈమె కూడా భగత్ సింగ్ వెంటే ఉన్నారు. నెక్స్ట్ 1930లో మరొక విప్లవ సంఘటన చిటాగాంగ్ ఆయుధ దాడి కేసు. కల్పనా దత్ సూర్యసేన్ నేతృత్వంలోని సాయుధ తిరుగుబాటు బృందం అయిన ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ చిటగ్రామ్ శాఖలో వీరు 1931 మేలో చేరారు. చిటగాంగ్ లోని యూరోపియన్ క్లబ్ పైన ఈమె ప్రీతిలత వడేదర్ సహాయంతో దాడి చేశారు. దాడికి వారం రోజుల ముందు వీరు రిక్కీ నిర్వహిస్తున్నారు. ఈ రిక్కీ నిర్వహిస్తున్న సమయంలోనే వీరు అరెస్ట్ చేయబడ్డారు. బెయిల్ పైన విడుదల కాగానే ఈమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1933 ఫిబ్రవరి 17న పోలీసులు వారు దాగి ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టి సూర్యసేన్ను అరెస్ట్ చేశారు. అయితే కల్పన తప్పించుకోగలిగారు. చిటాగాంగ్ ఆయుధ కర్మాగారం దాడి కేసులో 2వ అదనపు విచారణలో కల్పనకు జీవిత ఖైదు విధించారు. ఈమె 1939లో విడుదలయ్యారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే స్వతంత్ర ఉద్యమంలో పురుషులతో ధీటుగా వీరవంతులు కూడా పాల్గొన్నారని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకొక మహిళ గురించి చూసినట్లయితే 1930లో కమలాదేవి చటోపాధ్యాయ గాంధీ ఉద్యమంలో ముఖ్యంగా ఉప్పు సత్యాగ్రహంలో ప్రధాన నేతగా కమలాదేవి చటోపాధ్యాయ ఆవిర్భవించారు. ఆ తర్వాత స్వతంత్ర దేశంలో ఈమె భారతీయ చేతి వృత్తులు, చేనేత రంగస్థల కళలను ప్రోత్సహించడంలో ఎంతగానో ఆసక్తి కనబరిచారు. గాంధీ, నెహ్రూ సామ్యవాదుల మధ్య త్రికోణం మధ్యలో చిక్కుకున్న కమలాదేవి కాంగ్రెస్ నిర్ణయాల్లో కీలక భాగస్వామి అయ్యారు. భారత ప్రభుత్వం 1955లో ఈమెను పద్మభూషణ్, ఆ తర్వాత 1987లో 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్తో సత్కరించుకుంది. సో కమలాదేవి చటోపాధ్యాయ మనకు ఇంపార్టెంట్ కొంచెం. సో ఆమెకు 1955లో ఏ అవార్డు వచ్చింది, 1987లో ఏ అవార్డు వచ్చిందని చెప్పేసి కొంచెం గుర్తుంచుకోండి. సామాజిక నేతృత్వానికి గాను ఈమెకు
1966లో రామన్ మెగసెసే అవార్డు కూడా లభించింది. సంగీత నాటక అకాడమీ జీవన సాఫల్యానికి ఇచ్చే రత్న సాదస్య ఫెలోషిప్ ఈమెకు 1974లో లభించింది. సో కొంచెం కమలాదేవి ఇంపార్టెంట్ ఉంది, కొంచెం చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సరోజినీ నాయుడు గారి స్వతంత్ర ఉద్యమంలో పాత్ర చూద్దాం. ఈమెకు ఎక్కువగా రాజకీయ అవకాశాలు పొందారు. 1925లో ఈమె కాన్పూర్లో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సదస్సుకు అధ్యక్షత వహించారు. 1929లో దక్షిణాఫ్రికాలో తూర్పు ఆఫ్రికా భారత కాంగ్రెస్ కి అధ్యక్షత వహించారు. మన దేశంలో ప్లేగ్ మహమ్మారి వ్యాపించినప్పుడు ఈమె చేసిన కృషికి గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం కైజర్ హే హింద్ పథకం ప్రదానం చేసింది. 1930లో ఉప్పు సత్యాగ్రహం సమయంలో గుజరాత్లోని దర్శన ఉప్పు కర్మాగారం వద్ద మహిళా నిరసన ప్రదర్శనకారుల్లో ఈమె కూడా ఉన్నారు. 1931లో ఈమె గాంధీ మదన్ మోహన్ మాలవ్యతో కలిసి 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి హాజరయ్యారు. సో ఇక్కడ మనకు సరోజినీ నాయుడు గురించి గుర్తు తెచ్చుకున్న అంశాలు ఏంటంటే, ఈమె 1925లో కాన్పూర్లో భారతీయ జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించారని చెప్పి గుర్తుంచుకోండి. మళ్ళీ 1929లో దక్షిణాఫ్రికాలో తూర్పు ఆఫ్రికా భారత కాంగ్రెస్ కి అధ్యక్షత వహించారు. నెక్స్ట్ ఈ కైజర్ హే హింద్ బిరుదు ఒకటి. ఇంకా నెక్స్ట్ ఇంకా మీ గురించి గుర్తుంచుకున్న అంశాలు ఏంటంటే, 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, చిన్న కింద మిగిలిపోయిన విషయం. సో స్వతంత్ర భారతదేశానికి ఆగ్రా అవధ్ సంయుక్త జిల్లాలకు తొలి మహిళా గవర్నర్ గా ఈమె చేశారు మన సరోజినీ నాయుడు గారు. ఈమె గురించి మనకు ఇంత సరిపోతుంది. నెక్స్ట్ అరుణా అసఫ్ అలీ గురించి మనం తెలుసుకుందాం. సో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బొంబాయిలోని గవాలియా ట్యాంక్ మైదానంలో భారతీయ జాతీయ కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేసిన ఘనత మన అరుణా అసఫ్ అలీ గారిది. 1958లో ఈమె ఢిల్లీ తొలి మేయర్గా నియమించబడ్డారు. 1990లో ఈమెకు మరణ అనంతరం మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో ఈమెకు గౌరవించబడ్డారు. ఈమెను దేశ తిమ్మరి అనే పేరుతో అరెస్ట్ చేసిన కారణంగా 1931లో రాజకీయ ఖైదీల విడుదలకు నిర్దేశించిన గాంధీ ఇర్విన్ ఒప్పందం కింద విడుదల చేయలేదు. ఈమెను కూడా విడుదల చేయనిదే తాము కూడా జైలు నుంచి బయటకు వెళ్ళమని చెప్పేసి పట్టుబట్టిన తోటి మహిళా ఖైదీలు గాంధీజీ జోక్యంతో తమ పట్టు విడిచారు. ప్రజా ఉద్యమం కారణంగానే ఆ తర్వాత ఆమె విడుదల సాధ్యపడింది. సో మనం అరుణా అసఫ్ అలీ గురించి గుర్తుంచుకున్న అంశాలు ఏంటంటే, సో ఆమెకి ఎప్పుడు పౌర పురస్కారం ఎప్పుడు వచ్చింది? భారతరత్న. నెక్స్ట్ ఆమె ఢిల్లీ నగర మేయర్గా ఎప్పుడు నియమితులారని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకుంటే చాలు మనకు. నెక్స్ట్ క్రీడల్లో మహిళా సాధికారత గురించి ఒకసారి చూద్దాం. 1970లో కమల్జిత్ సంధు ఏషియన్ గేమ్స్ లో బంగారు పథకం గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో పురుషులతో ధీటుగా మహిళలు కూడా ప్రతి రంగంలో రాణిస్తున్నారు, అందులో క్రీడల్లో కూడా రాణిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాలి. 2016 రియో ఒలింపిక్స్ లో 119 మంది భారత క్రీడాకారుల్లో 54 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. అంటే దాదాపు 50% మంది ప్రాతినిధ్యం ఉండడం అభినందనీయం. అయితే వీరిలో కేవలం 3 మహిళలు మాత్రమే పథకాల స్థాయికి రావడం మన శిక్షణ లేమిని తెలియజేస్తుంది. సో ఎవరైతే స్పోర్ట్స్ ఉమెన్స్ ఉంటారో, నెక్స్ట్ స్పోర్ట్స్ మెన్స్ ఉంటారో వారికి కొన్ని యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తమిళనాడు తమ విద్యార్థులకు స్పోర్ట్స్ స్కాలర్షిప్
ఇస్తుంది. అది ఏ స్పోర్ట్స్లో చూద్దాం. క్రికెట్, వాలీబాల్, నెక్స్ట్ బాస్కెట్బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ మరియు చెస్. ఈ క్రీడల్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తుంది, ఎవరైతే స్పోర్ట్స్ మెన్స్ ఉమెన్ ఉంటారో. నెక్స్ట్ అలాగే రిజ్వీ కాలేజ్, ముంబై, ఢిల్లీ యూనివర్సిటీలు, సెయింట్ స్టీఫెన్ కాలేజ్, ఢిల్లీ వివిధ క్రీడలకు స్పోర్ట్స్ స్కాలర్షిప్ అందిస్తున్నాయి. ఇందుకు గాను స్కాలర్షిప్ అప్లై చేసే విద్యార్థులు చాలా కఠినమైన పరీక్షలు నెగ్గవలసి ఉంటుంది. వారు క్రీడలను తమ ప్రొఫెషన్గా మార్చుకునేందుకు ఈ స్కాలర్షిప్ దోహదపడుతుంది. ఈ కాలేజీ వారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు నేతాజీ సుభాష్ జాతీయ క్రీడా సంస్థ వారు జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి స్కాలర్షిప్లతో పాటు మహిళా క్రీడాకారులకు ప్రత్యేకమైన స్కాలర్షిప్లు అందిస్తున్నాయి. ఇక్కడ కోచ్లు కూడా శిక్షణ ఇచ్చే విభాగం ఉంది. నెక్స్ట్ టిఎన్ఈఏ మరియు అన్నా యూనివర్సిటీ తమిళనాడులో స్పోర్ట్స్ కోటా సీట్లను పెంచి 51 క్రీడల్లో శిక్షణ ఇస్తూ తమ ఇంజనీరింగ్ కళాశాలలో క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. నెక్స్ట్ దేశంలో ఏకైక మహిళా కమాండో శిక్షకురాలైన శ్రీమతి సీమారావు గురించి మనం తెలుసుకుందాం. ఈమె దేశంలో ఏకైక మహిళా కమాండో శిక్షకురాలు. మిలిటరీ యుద్ధ విద్యలో 7వ డిగ్రీ బ్లాక్ బెల్ట్ పొందిన ఈమె శత్రువులకు దగ్గరగా ఉండి చేసే యుద్ధ విద్యల్లో సిద్ధహస్తురాలు. జిత్ కునేదో అనే ప్రత్యేక యుద్ధ కళలో నిష్ణాతులైన ప్రపంచంలోని 10 మంది మహిళల్లో ఈమె ఒకరు అని చెప్పేసి గుర్తుంచుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మహిళా సాంకేతికత గురించి మనం చర్చించుకుంటే, డెహ్రాడూన్లోని పెట్రోలియం ఇంధన వనరుల విశ్వవిద్యాలయం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వెనుకబడిన ఉత్తరాఖండ్ గ్రామంలోని మహిళా జీవనోపాధిని ఆధునిక సాంకేతిక సహాయంతో పనికిరాని కాగితాలను రీసైక్లింగ్ చేసి వెదురు గుజ్జును కలిపి ఆకర్షణమైన బొమ్మలు, పెన్ స్టాండ్లు మొదలైన వాటిని తయారీ, సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ, ఔషధ మొక్కల పెంపకం వంటి గిట్టుబాటు అయిన కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తారు. ముందుగా ప్రయోగాత్మకంగా టెహ్రాడూన్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 6 గ్రామాలను ఎంపిక చేసుకొని ముందుగా పరిస్థితులను విశ్లేషించి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ మనం గర్భస్రావ చట్టంలోని మార్పులు చూద్దాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గర్భస్రావ చట్టం 1971కి విరుద్ధంగా 24 వారాలు గర్భస్థ పిండాన్ని ఎబార్ట్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. విషయంలోకి వస్తే జస్టిస్ జేఎస్ కెహర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక మానభంగ బాధితురాలి విషయంలో ఆ గర్భం వల్ల ప్రాణానికి హాని ఉన్నట్టు గుర్తించి ఈ అనుమతి ఇచ్చింది. గర్భంలోని పిండం అన్ని శరీర భాగాలు, మెదడు సక్రమంగా ఎదగకపోయినా చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం గర్భస్రావానికి అనుమతించవచ్చని అటార్నీ జనరల్ ముకుల్ రోహతి వాదించారు. అయితే శారీరక మానసిక వైకల్యాన్ని గుర్తించడానికి చట్టం నిర్దేశించిన 20 వారాల కాలం సరిపోదు కనుక 24 వారాల సమయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ గుంజన్ సక్సేనా గురించి తెలుసుకుందాం. గుంజన్ సక్సేనా, శ్రీవిద్య రాజన్లు మన దేశంలో గర్వించదగ్గ యుద్ధరంగ పైలట్లు. కార్గిల్ యుద్ధంలో గాయపడిన సైనికులను తరించడానికి, శత్రువులను ఉనికి గుర్తించడానికి వీరిద్దరు చూపిన ధైర్య సాహసాలు అసమానమైనవి. నేరుగా తాము యుద్ధంలో పాల్గొనకపోయినా యుద్ధరంగం నుంచి గాయపడిన సైనికులను తరలిస్తూ ఉన్నప్పుడు ఒకసారి గుంజన్ హెలికాప్టర్ పక్కనే బాంబు పేలిన చలించలేదు. యుద్ధరంగ అనుబంధ సేవలను అందించినందుకు గాను గుంజన్ సక్సేనాకు శౌర్య వీర పథకం లభించింది. ఆరోగ్య లక్ష్మి పథకం కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సమగ్ర శిశు అభివృద్ధి విభాగం వారు 2 తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉన్న మాతా శిశు రక్తహీనతను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చేరిన శిశువులకు మరియు వారి తల్లులకు అత్యంత
బలహీనంగా ఉన్న వారిని గుర్తించి వారికి నెలకు 20 రోజుల పాటు అన్నం, ఆకుకూరలు, సాంబారు, పప్పు, గుడ్డు మరియు అధికంగా ప్రోటీన్లు ఉండే బలవర్ధక ఆహారాన్ని అందజేస్తారు. వీరిలో గర్భవంతులకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో పాటు నెలకు 30 రోజులు ఉడికించిన గుడ్డు, 200 మిల్లీ లీటర్ల చిక్కటి పాలు అందజేస్తారు. దీంతో పాటు 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు వయసు ఉన్న పిల్లలకు 16 రోజులు గుడ్డు మరియు 3 నుండి 6 సంవత్సరాల వయసున్న పిల్లలకు 30 రోజులు గుడ్డు అందజేస్తారు. స్వాధార్ పథకం. ఈ స్వాధార్ పథకం యొక్క ప్రయోజనం ఏంటంటే అమానవీయ నేరాలకు బలైన మహిళలను, ఎలాంటి ఆసరా లేని మహిళలను న్యాయపరమైన, సామాజిక పరమైన సహాయ సహకారాలను అందించడానికి కేంద్రం ఈ స్వాధార్ అనే పథకాన్ని ప్రారంభించింది. తాత్కాలిక నివాస వసతి, వృద్ధాశ్రమాలు, వారికి తగిన ఆవాసం, ఆహారం, బట్టలు, మానసిక మద్దతు, అవసరమైన సలహాలు, సూచనలు ఒక ప్యాకేజీగా అందజేసే పథకమే స్వాధార్ పథకం. సో ఈ పథకాన్ని కనీసం 200 మందికి సరిపడేట్టుగా మొత్తం 19 గృహాలను ముందుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించారు. ఇప్పుడు మనం మహిళా సాధికారతకు ముందున్న సవాళ్ళ గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. పౌరుడు అనే పదం కేవలం పురుషుడికి మాత్రమే వర్తిస్తుంది. అంతే తప్ప స్త్రీకి అందులో భాగస్వామ్యం లేదు. స్త్రీ పురుష సమానత్వం భారత్లో ఎన్ని రంగాల్లో చూసినా సమానంగా లేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కుటుంబ వ్యవస్థ మొత్తం పురుషుడే కేంద్రంగా సాగుతుంది. 3 పరస్పర ప్రాతిపదికన మహిళలు వెనుకబడినట్టు చెప్పొచ్చు. 1 మహిళా దారిద్ర్యం, 2 క్రమబద్ధీకరణ లేకపోవడం, అసంఘటిత రంగం, 3 లైంగిక పరంగా మహిళలపై దాడులు పెరగడం, అలాగే మహిళలు బాలికల అక్రమ రవాణా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనిస్తే ఏంటంటే 6 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల మధ్య బాలికల పాఠశాల నమోదు 95.4% నమోదుంటే, అలాగే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల బాలికల పాఠశాల నమోదు వచ్చేసి 93.7% చెప్పుకోవచ్చు. చూసారా, ఇక్కడ 2% మేర తగ్గిపోయింది. నెక్స్ట్ 15 నుంచి 17 సంవత్సరాల వయసున్న బాలికల పాఠశాల నమోదు 83.8% నమోదైంది. ఇంకా బాలికా విద్యలో తొలి 5 స్థానంలో ఉన్న రాష్ట్రాలు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్. అలాగే బాలిక విద్యలో వెనుకున్న రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరోవైపు సమాన వేతన చట్టం ప్రకారం స్త్రీ పురుషులకు సమాన వేతనం ఇవ్వాల్సి ఉంది. అయితే గ్రామీణ పట్టణ భారతంలో మాత్రం వాస్తవానికి స్త్రీ పురుషుల వేతన నిష్పత్తి 20 నుంచి 50% మేర తేడాను గమనించవచ్చు. అయితే అక్షరాస్యత క్రమం పెరిగే కొద్దీ లింగ నిష్పత్తి పరంగా ఇరువురి వేతన వ్యత్యాసం సమాన స్థాయికి వస్తుంది. మహిళల పట్ల జరుగుతున్న నేరాలు చూద్దాం. దేశంలో అసంతృప్తికరంగానే గణాంకాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా మైనర్ బాలికలతో సహా యువతులపై లైంగిక దాడులు పెరిగాయి. ముఖ్యంగా నేరాల స్వభావరీత్యా చూస్తే లైంగిక దాడులు, అపహరణ, భౌతిక దాడులు, ఈవ్ టీజింగ్, వరకట్న హత్యలు పెరిగాయి. 2013లో 3.095 లక్షల నేరాలు నమోదయ్యాయి. 2013లో ఈ నేరాల సంఖ్య 20% ఉంటే 2012లో 21% ఉంది. అంటే మన దురదృష్టం ప్రతి ఇయర్ పెరుగుతుంది. 2011లో 27% ఉంది. ఇందులో 2011లో మొత్తం 500 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తే 2013-2014 కాలంలో కేవలం
212 ఫాస్టర్ కోర్టులు మాత్రమే ఏర్పాటు చేశారు. భారత్ జీడిపిలో కేవలం 1.3% ఆరోగ్యం కోసం ఖర్చు పెడితే అదే బ్రిటన్ వచ్చేసరికి 7.6% ఖర్చు పెడుతుంది. అమెరికా 8.1% తన జీడిపిలో ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతుంది. ప్రస్తుతం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకాలు కాస్త ఊరటను ఇస్తున్నాయి. అలాగే మిషన్ ఇంద్రధనుష్ పేరిట ఇచ్చే 7 వ్యాక్సిన్ల పథకం సైతం సత్ఫలితాలను ఇస్తుంది. స్వచ్ఛ భారత్ పేరిట చేపట్టిన మిషన్ వల్ల ఆరోగ్య సంబంధితమైన అవగాహన పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యం, విద్య అభివృద్ధిపై పెట్టే ఖర్చులో తలసరి $9 ఖర్చు తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది. మరోవైపు దేశంలో 640 జిల్లాల్లో కేవలం 193 మాత్రమే మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ఉన్నాయి. దేశంలోని 70 నుంచి 80% వైద్యావసరాలు ప్రైవేట్ రంగం తీర్చడం గమనార్హం. నెక్స్ట్ మనం పాఠశాల స్థాయిలో బాలిక విద్య పురోగతి సవాళ్ళ గురించి ఒకసారి తెలుసుకుందాం. విద్యలో స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించేందుకు చేపట్టే కార్యక్రమాలు నాణ్యతతో పాటు సమానత్వాన్ని సాధించే విధంగా రూపకల్పన చేయవలసి ఉంటుంది. వివిధ సామాజిక వర్గాల వారీగా గణాంకాలను జాతీయ మహిళా అక్షరాస్యత 65.5%తో పోల్చినప్పుడు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల మహిళల్లో అక్షరాస్యత శాతం వరుసగా 56.5, 49.4%గా ఉంది. మొత్తం స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ గల దేశాల జాబితాలో చివరి 20 దేశాల్లో మన దేశం ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య గల యువతీ యువకుల జనాభాలో అక్షరాస్యత శాతం 2011 జనాభా ప్రకారం వరుసగా 81.8%, 90%గా ఉంది. వయోజనులైన వారి విషయంలో స్త్రీ పురుషుల అక్షరాస్యత శాతం మధ్య తేడా 19.5% మేరకు ఉంది. దీన్ని బట్టి బాలికలు, మహిళల అక్షరాస్యత స్థాయిని గణనీయంగా పెంచేందుకు గట్టి చర్యలు అవసరం అని చెప్పేసి స్పష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వయోజనులైన నిరక్షరాస్యుల సంఖ్య 774 మిలియన్లు. అయితే అందులో 3వ వంతు మంది కంటే ఎక్కువ భారతదేశంలో ఉన్నారు. అంటే 287 మిలియన్ల మంది మన భారతదేశంలో ఉన్నారు. ప్రపంచంలోని మొత్తం నిరక్షరాస్యుల్లో 200 మంది మహిళలు, 50% మంది నిరక్షరాస్యులు అసలు విద్యా కార్యక్రమాల్లో తమ పేరును ఎన్నడూ నమోదు చేసుకొని వారు కాగా, మరో 50% మంది ఆలస్యంగా చేరినవారు లేదా త్వరగానే బడి మానేసిన వారుగా ఉన్నారు. దేశంలోనే స్త్రీ పురుషుల అక్షరాస్యత గడిచిన దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగింది. 1911 నుంచి 2011 మధ్య 100 సంవత్సరాల కాలంలో గణాంకాలను పరిశీలించినట్టు చూసినట్టయితే 1911 సంవత్సరంలో 10.1గా ఉన్న అక్షరాస్యత శాతం 2011కు వచ్చేసరికి 65.5%గా ఉంది. అంటే 71.5% పాయింట్ల పెరుగుదల సాధించినట్టు. స్త్రీ పురుషుల అక్షరాస్యత మధ్య తేడా విషయానికి వస్తే 1911లో ఇది 9.5% పాయింట్లుండగా 2011లో 16.5%కి చేరింది. వివిధ సామాజిక వర్గాలలో గణాంకాలను జాతీయ మహిళా అక్షరాస్యత 65.5%గా పోల్చి చూసినప్పుడు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల మహిళల్లో అక్షరాస్యత శాతం వరుసగా 56.5, 49.4%గా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 94% అక్షరాస్యత రేటుతో పాటు కేరళ అగ్రస్థానంలో ఉంది. మరియు పురుషుల అక్షరాస్యత 96.1%గా కేరళలో ఉంది. మహిళల అక్షరాస్యత శాతం 92.1%గా కేరళలో ఉంది. దాని తర్వాత స్థానంలో లక్షద్వీప్, మిజోరం, గోవా, త్రిపుర ఉన్నాయి. అక్షరాస్యతకు సంబంధించి అగ్రభాగాన ఉన్న 10లో 6
కేంద్రపాలిత ప్రాంతాలు 4 రాష్ట్రాలు ఉన్నాయి. అవి కేరళ, మిజోరం, గోవా, త్రిపుర అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మహిళా అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లు ఉన్నాయి. షెడ్యూల్ తెగల వారు అధికంగా ఉన్న మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, అలాగే ముస్లింలు అధికంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు కూడా మహిళా విద్యలో వెనుకబడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత దశాబ్ద కాలంలో భారతదేశంలో 217 మిలియన్ల మంది అక్షరాస్యులయ్యారు. ఇందులో పురుషులు 107 మిలియన్లు కాగా స్త్రీలు 110 మిలియన్లు. స్త్రీ పురుష నిష్పత్తి. సరే, స్త్రీ పురుష నిష్పత్తి మనం తీసుకుంటే 1901లో ప్రతి 1000 మంది పురుషులకు 972 మంది స్త్రీలు ఉండగా, అదే 1951 వచ్చేసరికి 941కి తగ్గింది. అలాగే 2011కి 940కి తగ్గింది. అంటే ఇంకా 2001లో ఈ పరిస్థితి దారుణంగా ఉండేది. ప్రతి 1000 మంది పురుషులకు 933 మంది స్త్రీలు ఉండేవారు. సో 2001తో పోల్చుకున్నప్పుడు 2011లో కాస్త పెరిగిందని చెప్పవచ్చు. సో 2011లో 940 స్త్రీలు ఉన్నారు. ఇక్కడ ఇంకొక బాధాకర విషయం ఏంటంటే 2011లో 6 సంవత్సరాల లోపు మధ్య వయసున్న స్త్రీ పురుషుల నిష్పత్తి ప్రతి 1000 మంది బాలురకు 914 బాలికలు నమోదయ్యారు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది పాఠశాలల్లో బాలుల కంటే బాలికల్లో తక్కువగా ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది స్పష్టంగా. అదే ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తే మొదటి 6 సంవత్సరాల వయసున్న బాలబాలికల నిష్పత్తి చూస్తే మనం మిజోరం 971, మేఘాలయ 970లో మన భారతదేశంలో ముందున్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రగతి రాష్ట్రాలైన 2 పంజాబ్ మరియు హర్యానాలో స్త్రీ నిష్పత్తి చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. హర్యానాలో 830 కాగా పంజాబ్లో 846 అని చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ హర్యానాలో బేటీ బచావ్ బేటీ పడావ్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది. పాఠశాలలో చదువుకునే బాలికల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం ఎన్ని పథకాలు చర్యలు చేపట్టినప్పటికీ మధ్యలో బడి మానేస్తున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. పాఠశాలకు వెళ్లకుండా ఉన్న బాలికల సంఖ్య సంబంధించి 2014 నాటికి మానవ వనరుల అభివృద్ధి శాఖ వెలువరించిన నివేదిక ప్రకారం పాఠశాల విద్యకు విలువల మొత్తం పిల్లల్లో 36.5% మంది బాలురు, 37.5% మంది బాలికల మధ్యలో బడి మానేసిన వాళ్ళు ఉన్నారు. బాలికలు మధ్యలోనే బడి మానేయడానికి గల కారణాల్లోని 5 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. పేదరికం, ఆర్థిక కారణాలు 23.9%, చదువు పట్ల ఆసక్తి లేకపోవడం 17.5%, ఇంటి జరుగుబాటుకు రాబడి సమకూర్చాల్సిన పరిస్థితి 11.6%, ఏదైనా అంగవైకల్యం లేదా ఆరోగ్య సమస్యలు ఉండడం 10.8%, ఇంటి పనిలో సహాయపడాల్సి రావడం 8.7%. సో ఇక్కడ మనకి ఇది కొంచెం ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. తల్లిపాల ప్రోత్సాహకానికి అమ్మపాల సమగ్ర ప్రేమ పథకం. తల్లులకు, కాబోయే తల్లులకు తల్లిపాల ప్రాధాన్యంపై మరింత అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అమ్మల సమగ్ర ప్రేమ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి కనీసం 6 నెలల వయసు వచ్చేంత వరకు కేవలం తల్లిపాలే బిడ్డకు పట్టాలని, తల్లిపాలు శిశువుకు సమగ్ర ఆహారమని, ఆ బిడ్డకు పాలు ఎలా పట్టాలి,
పాలు పట్టడంలో ఆరోగ్యకరమైన పద్ధతులు వంటి విషయంపై నవతరం తల్లులకు సమగ్ర అవగాహన కల్పిస్తారు. గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తల ద్వారా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్, ఇందిరాగాంధీ మాతృత్వ సహయోజన పథకం. కేంద్ర మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద 19 సంవత్సరాల కన్నా ఎక్కువగా వయసు ఉండి బిడ్డలకు పాలిస్తున్న తల్లులకు 2 ప్రసవాలకు వరకు అదనపు పోషకాహారం నిమిత్తం 2 వాయిదాల్లో మొత్తం 6,000 రూపాయలు సహాయంగా అందిస్తారు. ముఖ్యంగా ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుంటే పొట్టగడవని స్థితిలో ఉన్న పేద మహిళలకు ప్రసవ సమయంలో శారీరక కష్టం చేయలేరు కనుక ఆ మొత్తం అదనపు సహాయంగా ఎంతో ఉపయోగపడుతుంది. మహిళ గర్భం దాల్చిన 3 నెలల నుండి 6 నెలలు వచ్చేలోపు ఈ మొత్తాన్ని విడుదలగా తల్లి బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్లో వాళ్ళ ఖాతాలో జమ చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 2013 నుంచి 2016 సంవత్సరాల కాలానికి 808 కోట్లు ఈ పథకం అమల్లో ఉన్న 53 జిల్లాల్లో విడుదల చేసింది. మొత్తం 2013 నుంచి 2016 సంవత్సర కాలానికి ఈ పథకం అమల్లో ఉన్న 53 జిల్లాల్లో 808 కోట్లు విడుదల చేసింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్, స్త్రీలకు సమాన అవకాశాలు, వేతనాలు. మహిళా కార్మికులకు పురుషులతో సమానంగా వేతనాలు మరియు పని పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం సమాన వేతన చట్టం 1976 సవరించింది. ఈ సవరణ ప్రకారం ఇకపై స్త్రీలపై ఎలాంటి వివక్ష తగదు. నియామకాలు, వేతనాల్లో కూడా సమాన అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా పనిచేసే మహిళపై పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధకానికి ద సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 కూడా అమలుకి తెచ్చారు. వీరికి తగిన భద్రతా సౌకర్యాలతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా పనిచేస్తున్న తల్లులకు తమ బిడ్డల కోసం రాజీవ్ గాంధీ క్రష్ పథకం కూడా అమల్లో ఉంది. వీరితో పాటు ఇటీవలే మెటర్నిటీ సెలవులను కనీసం 26 వారాలకు పెంచడం జరిగింది. వి షుడ్ రెస్పెక్ట్ ద ఉమెన్స్, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము. సో స్త్రీలను గౌరవిస్తే మనం దేశాన్ని గౌరవించినట్టే. థ్యాంక్ యూ. జై హింద్.